అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఉన్న సభ్యులలో కూడా ఈ 44 మంది ఎన్నికల్లో గెలుస్తాము. 44 మంది కాక దాదాపు ఒక 100 మంది దాకా కూడా కాంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవకాశం కోల్పోతారు. 1 ఇయర్ అశోక్ కుమార్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో రేపు 157 మంది ఎమ్మెల్యేలు కూర్చొని నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మేమే రూల్ చేసుకుంటామంటే చెల్లుతుందా? చెల్లదు. యాజ్ పర్ బైలా ఇది చట్టవిరుద్ధం. తర్వాత ఓటింగ్ పెట్టినప్పుడు కూడా ఏమైందంటే జస్ట్ 15 మినిట్స్లో థియేటర్ ఓనర్స్ 16 మందిని అందరం ఉండి కొంత కన్ఫ్యూజన్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అంతా కూడా ఇప్పుడున్న బాడీ అనుకుంటే ఒక మన ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని తిరిగి ఉండమని కోరే విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక 15 మినిట్స్లో డిసిషన్ తీసుకోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ తర్వాత ఈ గడిచిన 10-15 రోజులు అందరూ కూడా రీకనెక్ట్ అయ్యారు. ఈ సాంప్రదాయం చెడు సాంప్రదాయంగా మారి కంటిన్యూ ఇట్లే అయితే చాలా కష్టం. ఎందుకంటే బైలా ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి. ఇక్కడున్న కొత్త సభ్యులు కూడా పోటీ చేస్తారు. మళ్ళీ నేను కూడా ట్రెజరర్గా పోటీ చేయాలనుకుంటున్నా, లేదా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలని నాకు కూడా ఉంది. ఇటువంటి అవకాశాలన్నీ కోల్పోతాం. దయచేసి ఎన్నికలు జరపనే కోరుతున్నాం. ఇది చట్టవిరుద్ధము, బైలాకు విరుద్ధం కూడా. ఇటువంటిది ఇక ముందు ఎప్పుడు జరగకుండా కూడా ఒక బైలాలో మళ్ళీ స్ట్రిక్ట్ లైన్ కూడా రాసుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థియేటర్ ఓనర్గా బైలాలు రాసిన టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులకు నమస్కారాలు. అశోక్ గారు ఇప్పుడు ఉన్న వైస్ ప్రెసిడెంటు, కేఎస్ రామారావు గారు ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా, గొంతు మాట్లాడలేకపోయినా కానీ వచ్చి ఇది అన్యాయం అని చెప్పి ప్రార్థన చేసి ఉన్న ప్రెసిడెంట్కు ఇది ఎలక్షన్ చేయాలని చెప్పని అన్నారు. విజేందర్ గారు తెలంగాణ దీనికి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అక్కడ ఎలక్షన్లు కాకుండా ఎలక్షన్ ప్రతిసారి రెగ్యులర్గా ఎప్పుడు ఎలక్షన్ కావాలో ఎలక్షన్లు అయ్యి ఎలక్షన్లో గెలుచుకుంటూ వచ్చాడు. ఈ ఛాంబర్లో ఇక్కడ సెక్రటరీ, ట్రెజరర్గా కూడా చేసినాడు. నేనున్నప్పుడు ఆయన ట్రెజరర్ అప్పుడు, సో నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టైంలో ఏదో అంటారు బసిరెడ్డికి ఉన్నప్పుడు చేసిన కదా, లేదు, అది అబ్సల్యూట్లీ తప్పు. అది మేము బైలాస్ అది మన మీటింగు మినిట్స్ కన్నా తీస్తే కన్నా ప్రతిసారి మేము అడుక్కుంటూనే వస్తుంటే దాన్ని కాదు అని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. నారాయణ గారికి కోవిడ్ అని ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 50 మంది రావచ్చు అంటే మేము ఉన్నది 48 మందే. 48 మంది ఉన్నప్పుడు వాళ్ళ ఓటు ఎన్నిక వస్తే ఏమవుతుంది అని చెప్పారంటే దాన్ని కూడా చేసేసి వారు స్వర్గీయులైన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఇంటర్మ్ ప్రెసిడెంట్ అని చెప్పాను ఇంకోని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు నడిపించుకుంటున్నారండి. మళ్ళీ ఏమన్నా అంటేనేమో వాళ్ళ టైంలో జరిగింది కదా, వీళ్ళ టైంలో జరిగింది కదా. ఇది వాట్ అబౌటరీ అనేది చాలా తప్పు. వాట్ అబౌటరీ అసలు ఎప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. అది అప్పుడు ఒకవేళ తప్పు జరిగిందే అనుకోండి, జరగకుండా కానీ జరిగిందే అనుకోండి, మళ్ళీ తప్పు చేయాలని నేను రాసిందా అండి? అంటే మేము అభివృద్ధి చెందకూడదా, బాగుపడకూడదా? సో ఉదాహరణ చాలాసార్లు తీసుకుంటున్నారంటే బసిరెడ్డి ఎప్పుడైంది లేదు, నా అప్పుడు కాలేదు, నా అప్పుడు నేను రాకుండా చేయనికే ఆపారు ఎలక్షన్లప్పుడు. అది నాకు తెలుసు, బాగా అందరికీ తెలుసు. సో అది మినిట్స్లోనే ఉంది. నేను ప్రతిసారి అప్పీల్ కూడా చేసుకున్నాను నేను అప్పుడు ఈసీ మెంబర్గా ఉంటే కనుక. సో ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్లు నడుపుకోవడం మంచిది కాదని నేను ప్రార్థన చేసిన. ఫస్ట్ లెటర్ నేను ఇచ్చిన ఇక్కడ యాజ్ ఎక్స్ ప్రెసిడెంట్, నాతో పాటు సెవరల్ ఎక్స్ ప్రెసిడెంట్స్ కూడా ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పని మేమంతా వేడుకుంటున్నది ఏంటంటే మళ్ళీ మీరే గెలవండి. ఎలా గెలుస్తూ వస్తున్నారు మీరు, సీట్లలో సంవత్సరాలు కూర్చుంటున్నారు, ఎలాగో మళ్ళీ మీరే గెలవండి. కానీ ఒక సాంప్రదాయం అనేది ఏదైతే ఉందో, మోరల్స్ అని చెప్పని అశోక్ గారు చెప్పినట్టు మోరల్స్ ఉండేటట్టు, మనకు ఒక వాల్యూ ఉండేటట్టు చేసుకుంటే బాగుంటుంది. ఈ అశోక్ గారు చెప్పినట్టు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు మినిస్టర్లు ఉంటే నాకు కూడా తెలుసు. రేవంత్ భాయ్ సాబ్ నాకు ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అయితే ఆయన ఇంటి చిన్న ఆయన జయపాల్ రెడ్డి గారి ద్వారా మేము ఎన్నోసార్లు కలిసినాము ఒకటే కుటుంబంలో. అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నాం మేము. సో వీళ్ళు ఎవరన్నా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటే పక్క నుండి కూడా చేసుకోవచ్చు. మేము ఉన్నప్పుడు మా ఎంబడి చిరంజీవి గారు వచ్చేవారు, సురేష్ బాబు గారు వచ్చేవారు, ఇట్లా అందరూ ప్రభాస్ అందరూ వచ్చేవాళ్ళండి. సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. మనము ఐకమత్యంగా ఉండి ముందుకెళ్ళాలి. సో అంతే కోరుకుంటున్నాను. వీళ్ళకందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. సో ఇక ముందు కూడా మళ్ళీ ఇది రేపు మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఈసీ మెంబర్, నేను మళ్ళీ నిలబడలేదు.
ఆ పొజిషన్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడాలని నిలబడలేదు. సో ఇప్పుడు బహుశా ఉన్నది ఏంటంటే ఈ 30వ తారీఖు నాడు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. ఈసీ మీటింగ్లు తిరుపతిలో పెట్టిండంట. అది తిరుపతిలో ఎందుకు పెట్టిండ్రో నాకే అర్థం కాదు. అంటే తక్కువ మంది రావాలి అని చెప్పని, వీళ్ళందరూ వచ్చి లొల్లి పెట్టుకుంటారని చెప్పనే ఉద్దేశంతోనే అది లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేసి అక్కడికి మూవ్ చేశారంట. అది తప్పండి. ఎన్ని దినాలు తప్పించుకొని తిరుగుతారు? ఈ 30 తర్వాత ఎలాగూ మళ్ళీ ఇక్కడికే రావాలి. పని ఇక్కడి నుంచే చేయాలి, లేకుంటే తిరుపతి నుంచి చేయనికి రాదు. సో ఆల్ ది బెస్ట్ అండి. Thank you very much for all of you, and thank you very much for the audiences for listening to us, and hopefully you will at least you will draw some senses to our management here so that they can understand and do everything right. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతాన్ రామకృష్ణ గౌడ్. నేను చాలా సీనియర్ మెంబర్ని ఇందులో.